ఏరుపాలెం మండలం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న భోజన వసతి మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు వెళ్లిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజుని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఖండించారని మధుర నియోజకవర్గంలోని చింతకాని, ముదికొండ, ఎర్రపాలెం, పోనకల్, మధుర మండలాల బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు, మండల ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, ఎర్రోల శ్రీనివాస్, దేవి ప్రసాద్, డాక్టర్ కుర్వా విజయ్ కుమార్ తదితరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసుకుని మాజీ మంత్రి హరీష్ రావు, ఖమ్మం జిల్లా పరిషత్ కమల్ రాజు అక్రమ అరెస్టును మాజీ మంత్రి బాల్కొండ, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఖండించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుందని వారు అన్నారు. ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా పాఠశాలల పట్ల మీరు సక్రమంగా వ్యవహరిస్తే ఇటువంటి అక్రమ అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు. మీరు లోపభూయిష్టంగా మీరు మరి పాఠశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పేసి ఈ వాళ్ళు వైఖరి మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తారు. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ ఇబ్బంది అయితే వాళ్ళ పర్మిషన్ ఏమంటే వాళ్ళ పర్మిషన్ అయితే నాకు లేదని పొద్దున్నే ఫోన్ చేశారు. లేదు కాబట్టి నేను రావాలి. లేదుగా గతంలో ఎప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఆయన మరి డిప్యూటీ సీఎం గారు అప్పుడు మామూలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మరి ఆయన అన్ని స్కూల్స్ పోయిండు, భోజనాలు చేసిండు. మరి ఆయన వారికి న్యాయం, మాకు న్యాయం అనేది కాదు, ఏదైనా పర్మిషన్. ఇప్పుడు ఏం పర్మిషన్, దానికి ఏం పర్మిషన్? సొసైటీ ఉంటుంది వాళ్ళ పర్మిషన్. గతంలో ఏం లేవుగా మరి. గతంలో కూడా గురుకుల పాఠశాలలు ఏంటి కొత్తగా ఏంటి దానివల్ల? పిల్లగాళ్ళు చనిపోతున్నా ఎవరు పట్టించుకోవద్దు. ఇక పిల్లగాళ్ళకి ఏ అన్నం పెట్టినా ఎవరు చూడొద్దు. పిల్లగాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇక అంటే అది ఎంత డిక్టేటర్షిప్ ఇది? ప్రజాస్వామ్యం ఇది ఏమన్నా? మరి లేకపోతే ఏంటంటే అదే గతంలో మేము దాని గురించి అభ్యంతరం లేదు. మీకు ఒకవేళ సొసైటీ నుంచి కానీ సెక్రటరీ నుంచి కానీ మేము గురుకుల పాఠశాలలు పెట్టిన కాడి నుంచి మేము చూస్తున్నాం. కానీ కొత్త సిస్టమ్ ఇప్పుడు తీసుకొచ్చారు మీరు. అదే ఉంటుంది మీరంటే మీరని కాదు, మీరు మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు కదా అండి. ఇప్పుడు మేము వెళ్తాము, పిల్లలతో మాట్లాడతాము, బయటకు వస్తాం. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే చెప్తారు. ఎవరికి చెప్తారు మరి? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలి కదా, తెలుసుకోవాలి కదా. నేనమ్మా వస్తుర్రా ఏదని చెప్పారు కదమ్మా. పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మాకు ఉన్నటువంటి మరి లేదని చెప్తే మళ్ళీ ఎందుకు వస్తున్నారు కదా సార్? ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు కదా.
ఇవ్వాలి గురుకుల పాఠశాల సందర్శించడానికి అనుమతి 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 ఇవ్వాలి గురుకుల పాఠశాల సందర్శించడానికి అన్యాయం మీరు మమ్మల్ని రానివ్వడం అన్యాయం. మా సర్క్యులర్ ప్రకారం మీరు అంత ముందు మేము ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాం మా సంగతి మీకు తెలిసిందే. మీరు మళ్ళీ మా సంగతి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మీరు వద్దని పర్మిషన్ లేదన్నారు సార్ వెళ్ళమంటే నేను అదే చెప్తున్నా ఎస్ఐ గారికి. ఏమంటే గతంలో ఎవరొచ్చినా లోపలికి తీసుకుని వెళ్లేవాళ్ళు, పిల్లలతో మాట్లాడించేవాళ్ళు. మరి గవర్నమెంట్ మారంలోని ఈ వ్యవస్థలో ఎంత మార్పులు ఎట్లా వస్తాయి? మన రాష్ట్రం వచ్చిన తర్వాత 400 గురుకుల పాఠశాలని 1000 గురుకుల పాఠశాలలు చేసింది కేసీఆర్ గారు. గత 9.5 సంవత్సరాల కాలంలో వినండి, గత 9.5 సంవత్సరాల కాలంలో డోంట్ టచ్ మీ. గత 9.5 సంవత్సరాల కాలంలో ఎటువంటి సంఘటన జరగలేదు. ఈ 12 నెలల్లోనే 50 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వాళ్ళు కానీ, ఎక్స్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వారందరూ కలిసి అన్ని పాఠశాలల్ని డెమోక్రటిక్ గా సందర్శించమని మాకు చెప్పారు. మేము ప్రజాస్వామ్యంగా వెళ్లి పిల్లల యొక్క సమస్యలు తెలుసుకోవాలని మేము వచ్చాము. మీరు అనుమతించట్లేదనంటే లోపల మీ యొక్క అజమాయిషీ సరిగా లేదు. ఆ గురుకుల పాఠశాలల పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు అవకతవకలు చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇంతకంటే ఇంకోటి లేదు. ఒకవేళ మీరు ఏమీ చేయట్లేదు అని అనుకుంటే ఎస్ మీరు రండి, మాతో పాటు మీరు కూడా చూడండి, మాకు అవకాశం ఇవ్వండి. లేదు మీ దాంట్లో తప్పులు జరుగుతున్నాయనంటే మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధంగా స్కూళ్ళకి పోకుండా మరి చేస్తున్నారని అంటే మీ యొక్క పర్యవేక్షణ. ఇప్పుడు అందిన వార్త మధురలో మాజీ జడ్పీ చైర్మన్ గారిని వారిని చేశారు. ఎక్కడి పడితే అక్కడ అరెస్టులు చేసుకుంటూ ఇవాళ విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారు. ఒక దిక్కు విజయోత్సవ సభలు అంటూనే మా అందరిని అక్రమ అరెస్టులు చేసి జైళ్లలో